అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఢిల్లీ కాషాయ పెద్దలు తెలంగాణపై ఫోకస్ పెంచారు, టార్గెట్ ఫిక్స్ చేశారు. అయితే పార్టీ హైకమాండ్ అంచనాలకు భిన్నంగా గ్రౌండ్ రియాలిటీ ఉందా? ఢిల్లీ లెక్కలకు గల్లీ లొసుగులకు సింకు కుదరటం లేదా? అసలు రోగానికి మూలం కనిపెట్టారా? టీబీజేపీలో అసలు సమస్యలేంటి? అధిష్టానానికి అందిన నివేదికలో ఏముంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ గడ్డపై జెండా పాతాలని కాషాయ పెద్దలు గట్టిగానే డిసైడ్ అయ్యారు. ఢిల్లీ నుంచి నేతల ఫ్లైట్లు హైదరాబాద్లో వరుసగా ల్యాండ్ అవుతున్నాయి. కేంద్ర మంత్రులు గల్లీల్లో తిరుగుతున్నారు. భరోసా యాత్రలతో క్యాడర్లో జోష్ నింపేందుకు చూస్తున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, అంతర్గత సర్వేలతో తెలంగాణ బీజేపీ జాతకాన్ని తిరగేస్తున్న హైకమాండ్ పెద్దలు సమస్య ఎక్కడుందో కనిపెట్టారు. ప్రాబ్లం సిద్ధాంతంలో లేదు, ప్రజల్లో లేదు, కేవలం సొంత పార్టీ నేతల ఈగోల్లోనే ఉందని తేల్చారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీకి మైలేజ్ పెరుగుతున్నా నాయకుల మధ్య గ్యాప్ వల్ల అది ఓట్లుగా మారడం లేదని అధిష్టానం గుర్తించింది. అందుకే ఇప్పుడు పార్టీ పెద్దలు సర్జరీకి రెడీ అవుతున్నారనే టాక్ నడుస్తోంది. కలహాలతో పార్టీ సగం చచ్చిపోతోందని పార్టీ పెద్దలకు అందిన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారట. బీజేపీకి బయటి శత్రువుల కంటే పార్టీలోనే ఎక్కువ ఉన్నారనే టాక్ ఉంది. పార్టీని ముందుకు నడపాల్సిన నేతలే ఒకరి కాళ్లు ఒకరు లాక్కుంటున్నారట. పాతకాలం నుండి జెండా మోసిన సీనియర్లకు నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చిన వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఆధిపత్య పోరుతో, అంతర్గత కలహాలతో పార్టీ సగం చచ్చిపోతోందని పార్టీ పెద్దలకు అందిన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారట. తెలంగాణ బీజేపీ నేతలను విడివిడిగా చూస్తే ఒక్కొక్కరు ఒక్కో పవర్ హౌస్. ఈటల రాజేందర్ మాస్ లీడర్, బండి సంజయ్ ఫైర్ బ్రాండ్, కిషన్ రెడ్డి క్లాస్ అండ్ బ్యాలెన్స్డ్, అరవింద్, రఘునందన్ లాంటి వాళ్లు వాగ్దాటితో ప్రత్యర్థులను కడిగేసే తోపులు. వీరంతా విడివిడిగా మాట్లాడితే మైకులు బద్దలవుతాయి. విడివిడిగా యాత్రలు చేస్తే జనం వస్తారు. కానీ వీరందరినీ కలిపి ఒకే వేదికపై నిలబెడితే అక్కడే కెమిస్ట్రీ మిస్ అవుతోంది. ఒకరి వెనుక ఒకరు నిలబడడానికి ఈగోలు అడ్డొస్తున్నాయట. ఒకరి నాయకత్వాన్ని ఇంకొకరు ఒప్పుకోవడానికి మనసు రావడం లేదట. ఒకవైపు బీజేపీ ఇంట గెలిచి రచ్చగెలవాలని చూస్తుంటే ప్రత్యర్థి పార్టీలు మాత్రం మైండ్ గేమ్ ఆడుతున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవం, లోకల్ సెంటిమెంట్ ను బలంగా వాడుకుంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. టీబీజేపీకి ఇదే ప్రధాన సమస్యగా మారిందని రిపోర్ట్లో క్లియర్ కట్ గా మెన్షన్ చేశారట. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ఎంపీ ఈటల రాజేందర్ మధ్య పొసగడం లేదని ప్రచారం చేసుకుంటూ సొంత పార్టీలోనే కొంతమంది పబ్బం గడుపుకుంటున్నారని బీజేపీ అధిష్టానం గుర్తించింది. అధిష్టానానికి అందిన రిపోర్టుపై యాక్షన్ ప్లాన్ సిద్ధమైందట. ఇప్పటికే వార్నింగ్లు, క్లాసులు తీసుకున్న కాషాయ పార్టీ పెద్దలు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ లో ఏముండబోతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తానికి ఢిల్లీ పెద్దలు రోగానికి మందు కనిపెట్టారు సరే, కానీ ఈ లోకల్ లీడర్లు ఆ మందు వాడతారా లేక సైడ్ ఎఫెక్ట్స్ తో పార్టీనే ముంచుతారా అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.